వాళ్ళ కిడ్నీలు పాడవడం ప్రారంభమయ్యే వారికి ఏ లక్షణాలు కనిపిస్తాయి? మూత్రంలో ప్రోటీన్ రావడం, క్రియాకినిన్ శరీరంలో చేరితే చర్మంలో దురద, మసిల్స్ లో క్రాంప్స్, మనకు తినే రుచిపోతుంది. దీని ప్రభావం మెదడుపై కూడా మొదలవుతుంది. పేషెంట్ వింతగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. పిల్ల బాబా తరచూ అనారోగ్యంగా ఉంటాడు. తల్లి అతనికి కఫ్ సిరప్ ఇస్తూ ఉంటారు. ఆ టైం తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ కఫ్ సిరప్ వల్లే ఆ పిల్ల కిడ్నీ పూర్తిగా పాడైంది. మనరల్లో డాక్టర్ సలహా లేకుండా రోజు వాడుతున్న ఎలాంటి మందులు ఉన్నాయి? అవి కిడ్నీని పాడు చేస్తున్నాయంటే? పెయిన్ కిల్లర్స్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మీరు స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కేసులు మనం సుష్మా స్వరాజ్ గారు ఇంకా మన గొప్ప ప్రముఖులు ఎవరు ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారో వారి దగ్గర సాధారణంగా చూసాం. 2 కిడ్నీలు డ్యామేజ్. అన్నయ్య తన సోదరి నుండి కిడ్నీ తీసుకుంటే ఆ కిడ్నీ ఎంతకాలం పనిచేస్తుంది? చూడండి, సగటు వయస్సు అంటే దాదాపు 10 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం తప్పనిసరిగా వస్తుంది. మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే కిడ్నీ కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం బలహీనంగా ఉంటే కిడ్నీ కూడా బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే కిడ్నీకి మీరు తినే ఆహారమే ఆహారం. ఒక లైఫ్ సేవింగ్ టిప్ చెప్పండి, కిడ్నీకి సంబంధించినది. బీపీ, షుగర్ ను రెగ్యులర్ గా పరీక్షించుకోండి మరియు సంవత్సరానికి ఒకసారి మీ పుట్టినరోజున మీకు ఒక గిఫ్ట్ గా ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకోండి.